హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో బియ్యం పిండితోని రోటీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా, సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా కూడా ఈ రోటీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ టేస్టీ బియ్యం పిండి రోటీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో పొడి బియ్యం పిండిని 2 కప్పులు వేసుకోవాలి. అలాగే బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా 1 కప్పు వేసుకొని, అలాగే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, సన్నగా తరిగిన కరివేపాకుని కూడా వేసుకొని, ముందుగా ఈ పొడి బియ్యం పిండిలో ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండిలో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బియ్యం పిండిని కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండిలో వాటర్‌ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయానండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి. లేదంటే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనంగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పిండి పైన మూత పెట్టి 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక బటర్ పేపర్‌ని తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మనము అరటి ఆకు పైన కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని 10 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని మనకి నచ్చిన సైజులో పిండి ముద్దల్ని తీసుకోవాలి. ఇలా పిండి ముద్దలు తీసుకొని మళ్ళీ పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని బటర్ పేపర్ పైన పెట్టుకొని చెయ్యికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇలా మనము రొట్టెల్లాగా చేత్తోని ఒత్తుకోవాలి. ఇలా రొట్టెల్ని మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మనకి ఎంత వీలైతే అంత పల్చగా వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెల్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడిన తర్వాత రొట్టెల్ని పెనం పైన వేసుకొని పైనంగా బటర్ పేపర్‌ని తీసేయాలి. ఇలా రొట్టె వేసుకున్న తర్వాత రొట్టె ఎర్రగా కాలాలి అంటే చుట్టూ కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని పైనంగా ఒక మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ రొట్టెని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇది మంటని హై ఫ్లేమ్‌లో కాల్చుకున్నామంటే పైన మనకి ఎర్రగా వస్తుంది కానీ లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుందండి. అందువలన మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ రొట్టెని 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కింద వైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇలా 2 వైపులా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇది ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలండి. రొట్టె అనేది ఇది కాలటానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. అలాగే మిగతా రొట్టెల్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ప్యాన్ పైన రొట్టెని వేసుకొని ఒకవేళ రొట్టె మధ్యలో మనకి కాలట్లేదు, పిండి పిండిగా అనిపిస్తే ఇలా రొట్టెకి మధ్యలో రంధ్రాలు చేసి అందులో కొంచెం ఆయిల్‌ని వేసి రొట్టెని బాగా కాల్చుకున్నారంటే మధ్యలో కూడా మనకి రొట్టె బాగా కాలిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి రొట్టెని మీడియం ఫ్లేమ్‌లోనే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ మెల్లగా వీటిని కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇలాగే మిగతా పిండితోని అన్ని రొట్టెల్ని మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఈ బియ్యం పిండి రోటీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మనకు హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా హాఫ్ అన్ అవర్‌లో ఈ రోటీలను తయారు చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా ఈ రోటీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రోటీలకి ఎలాంటి చట్నీ లేకున్నా కానీ ఇవి ఇలానే తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. కావాలంటే మనము ఏ చట్నీతోనైనా తినొచ్చు. అలాగే టమాటో కెచప్‌తోని కూడా ఈ రోటీలని సర్వ్ చేసేసుకోవచ్చండి. మరి ఈ సింపుల్ టేస్టీ బియ్యపిండి రోటీలని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.